హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోలో మనము లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. లెట్ t is mapping from r square to r square be a linear transformation such that t of 1 comma 1 is equal to 1 comma 3 and t of minus 1 comma 1 is equal to 3 comma 1. Find t of u comma v for any u comma v belongs to r square అంటున్నాడు. ఓకే, నేను ఆల్రెడీ సేమ్ ఇలాంటి ప్రాబ్లమే ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఓకే, ఎవరైతే చూడలేదు చూడండి, నేను అక్కడ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతి ఒక్క పాయింట్ నేను. ఓకే, మళ్ళీ ఇక్కడ అదే పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అనేది లెంత్ అవుతుంది. ఓకే, ఆ వీడియో చూడండి, మీకు అక్కడే క్లియర్ అయిపోతుంది. మీరు అక్కడ ఆ వీడియో చూసారంటే మీరు ఓన్గానే ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. మనకి ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ స్క్వేర్ టు ఆర్ స్క్వేర్ ఇచ్చాడు. ఓకే, దిస్ ఈజ్ ఆర్ స్క్వేర్, దిస్ ఈజ్ ఆర్ స్క్వేర్. ఓకే, డొమైన్ కోడమైన్. ఓకే, ఇక్కడ మనకి ఆర్ స్క్వేర్లో మనకి బేసిస్ సెట్స్ ఏముంటుంది, 1 comma 1 మైనస్ 1 comma 1 1 comma 1 అండ్ మైనస్ 1 comma 1. ఓకే, దీని ఇమేజెస్ ఏమో మనకి 1 comma 3. దీని ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే మనకి 1 comma 1 ఇమేజ్ ఏమొస్తుంది 1 comma 3 అండ్ మైనస్ 1 comma 1 ఇమేజ్ ఏమొస్తుంది 3 comma 1. ఓకే, దిస్ ఈజ్ ఇమేజెస్ ఆఫ్ basis set and these are basis set. These two are basis set. Basis అంటే ఏమి, టూ కండిషన్స్ సాటిస్ఫై, ఒకటి LI అండ్ లీనియర్ స్పాన్. ఓకే, ఈ రెండిట్లో LI కాదని ఎలా చెక్ చేయాలి, 1 comma 1 దీన్ని కామన్ కాలం వెక్టర్లో రాసుకోండి. 1 1 మైనస్ 1 1 మైనస్ 1 1 దట్ ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఏమొస్తుంది మనకి 1 plus 1 that is equal to 2 is not equal to 0, therefore the given vectors are Li. ఓకే, మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, మళ్ళీ నేను ఇక్కడే దాంట్లో చెప్పింది ఇక్కడ చెప్పుకొని కూర్చుంటే మీకు ఇక్కడ టైం అనేది వేస్ట్ అవుతుంది. ఓకే, ఇదైతే అర్థమైంది కదా, Li. ఓకే, డిటర్మినెంట్ ఆఫ్ దీస్ వెక్టర్స్ మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకుని డిటర్మినెంట్ ఫామ్ వస్తే ఇఫ్ డిటర్మినెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ 0 వస్తే దట్ ఈజ్ Li. డిటర్మినెంట్ ఈక్వల్ టు 0 వచ్చిందంటే దట్ ఈస్ LD, స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే. ఓకే, ఇఫ్ దిస్ ఈజ్ నాట్ స్క్వేర్ మ్యాట్రిక్స్ కాకుండా ఉంటే మ్యాట్రిక్స్ అనేది అప్పుడు ర్యాంక్ మెథడ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నేను లీనియర్లీ డిపెండెంట్ ఇండిపెండెంట్ ప్రాబ్లమ్స్ అప్లోడ్ చేశాను అండ్ కాన్సెప్ట్ కూడా అప్లోడ్ చేశాను. ఎవరైతే చూడలేదు చూడండి, మీకు అక్కడ చాలా డీటెయిల్గా అర్థమైపోతుంది. ఓకే, ఇదైతే అర్థమైంది కదా, ఇప్పుడు మీకు క్లియర్ కదా. ఇప్పుడు లీనియర్ స్పాన్ అంటే ఏమి, ఓకే, లీనియర్ కాంబినేషన్. Okay, in any vector in this R square can be expressed in the linear combination of these two vectors. Okay, you will suppose x comma y ane vector in R square. This vector can be expressed in the ikkada u comma v తీసుకున్నాడు, నేను u comma v నే తీసుకుంటా, u comma v. ఓకే, ఇక్కడ uv తీసుకున్నాడు కాబట్టి నేను uv అనుకుంటున్నా. చూడండి, uv is belongs to R square అన్నాడు, అందుకోసం నేను uv తీసుకుంటా, uv. ఓకే, uv can be expressed in the linear combination of these two అంటే ఆల్ఫా ఆఫ్ 1 comma 1 ప్లస్ బీటా ఆఫ్ మైనస్ 1 comma 1. ఓకే, ఇప్పుడు మనం ఆల్ఫా బీటా వాల్యూ సాల్వ్ చేయాలి. ఏమొస్తుంది మనకి ఆల్ఫా కామా ఆల్ఫా ప్లస్ మైనస్ బీటా కామా బీటా దట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా మైనస్ బీటా ఆల్ఫా ప్లస్ బీటా. ఓకే, యూవి వచ్చింది. ఓకే, ఈక్వల్ చేయండి, ఏమొస్తుంది మనకి ఆల్ఫా కామా బీటా ఈజ్ ఈక్వల్ టు యూ అండ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు వి. ఓకే, ఇప్పుడు మనకి 2 ఆల్ఫా ఈ రెండు క్యాన్సిల్ అయితే దిస్ ఈక్వల్ టు యూ ప్లస్ వి వస్తుంది. ఆల్ఫా వాల్యూ ఏమొస్తుంది యూ ప్లస్ వి బై 2. ఓకే, దీన్ని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తుంది మనకి యూ ప్లస్ వి బై 2 మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు యూ అండ్ యూ ప్లస్ వి బై 2 మైనస్ యూ ఈజ్ ఈక్వల్ టు బీటా. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే యూ ప్లస్ బి మైనస్ 2u బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు బీటా అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు బీటా వాల్యూ ఏమొస్తుంది మనకి వి మైనస్ యూ బై 2. ఓకే, ఆల్ఫా వాల్యూ దిస్ అండ్ బీటా వాల్యూ దిస్. ఇప్పుడు ఈ రెండింటిని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తుంది మనకి యూ కామా వి ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా వాల్యూ అంతా యూ ప్లస్ వి బై 2 అండ్ 1 comma 1 ప్లస్ బీటా వాల్యూ ఎంత v మైనస్ యూ బై 2
1 కామా మైనస్ 1 1 మైనస్ 1 కామా 1 సారీ మైనస్ 1 కామా 1. ఓకే, ఈ రెండింటిని ఇప్పుడు లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయండి. నౌ అప్లై లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆన్ బోత్ సైడ్. ట్రాన్స్ఫర్మేషన్ ఆన్ బోత్ సైడ్ అప్లై చేసి వస్తుంది మనకి టీ ఆఫ్ యూ కమా వి ఈజ్ ఈక్వల్ టు, ఓకే ఇప్పుడు టీ అప్లై చేస్తే టీ ఆఫ్ యూ ప్లస్ వి బై 2 ఆఫ్ 1 కమా 1 ప్లస్ టీ ఆఫ్ వి కమా యూ బై 2 కమా మైనస్ 1 కమా 1 దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి డెఫినేషన్ తెలుసు కదా, ట్రాన్స్ఫర్మేషన్ టీ ఆఫ్ ఆల్ఫా యూ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ టీ ఆఫ్ యూ. ఓకే, ఇప్పుడు దీన్ని బయటికి తీసుకొని యూ మైనస్ యూ ప్లస్ వి బై 2 కామన్. ఓకే, నెక్స్ట్ మనకి టీ ఆఫ్ 1 కమా 1 వస్తుంది ప్లస్ సేమ్ ఇక్కడ వి మైనస్ యూ బై 2 టీ ఆఫ్ మైనస్ 1 కమా 1. ఓకే, ఇప్పుడు టీ ఆఫ్ యూ కమా వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ వి బై 2 టీ ఆఫ్ 1 కమా 1 అంటే ఏమి, ఇక్కడ చూడండి టీ ఆఫ్ 1 కమా 1 అంటే ఏమి 1 కమా 3నా 1 కమా 3 ప్లస్ సేమ్ వి మైనస్ యూ బై 2 టీ ఆఫ్ ఇక్కడ చూడండి టీ ఆఫ్ మైనస్ 1 కమా 1 అంటే ఏమి టీ ఆఫ్ మైనస్ 1 కమా 1 అంటే ఏమి 3 కమా 1 3 కమా 1. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి, ఏమొస్తుంది మనకి యూ ప్లస్ వి బై 2 కమా 3 ఆఫ్ యూ ప్లస్ వి బై 2, ఓకే ప్లస్ 3 ఆఫ్ వి మైనస్ యూ బై 2 కామా వి యూ బై 2. ఓకే, ఈ రెండింటిని కోఆర్డినేట్ వైజ్ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది యూ ప్లస్ వి బై 2 ప్లస్ 3 ఆఫ్ వి మైనస్ యూ బై 2 కామా 3 ఆఫ్ యూ ప్లస్ వి బై 2 ప్లస్ వి మైనస్ యూ బై 2. ఓకే, ఇలా వస్తుందా? ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి ఇప్పుడు చూడండి ఇక్కడ 2 అనేది ఎల్సిఎం తీసుకోండి, 2 ఎల్సిఎం తీసుకుంటే మనకి యూ ప్లస్ వి ప్లస్ 3v మైనస్ 3u వస్తుంది. అండ్ 2 ఎల్సిఎం తీసుకుంటే 3u ప్లస్ 3v ప్లస్ v మైనస్ u. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది v ఉంది ఇక్కడ v ప్లస్ 3v అంటే 4v మైనస్ 2u వస్తుంది బై 2 కామా సేమ్ 2u ప్లస్ 4v బై 2. ఓకే, ఇక్కడ 2 కామన్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది 2v మైనస్ u బై 2 కామా 2 కామన్ తీసుకుంటే u ప్లస్ 2v బై 2. 2 క్యాన్సల్ అయిపోతుంది, మనకి ఏమొస్తుంది మనకి 2v మైనస్ u కామా u ప్లస్ 2v. ఓకే, దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ఇదైతే అర్థమైంది కదా మీకు. ఐ హోప్ మీకు ఈ వీడియో ఇష్టమైంది అనుకుంటున్నా. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.